కలెక్టర్ గారు మమ్మల్ని ఆఫీసర్స్ కదా ఏదో ఒకటి అడుగుతారు, ఆ రిపోర్ట్ అడుగుతారా ఈ రిపోర్ట్ అడుగుతారని మేమంతా టెన్షన్తో ఉన్నాము. కానీ ఆయన మమ్మల్ని ఒక మాట అడిగారు ఆ మీటింగ్ హాల్లో. ఏంటి, మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పి ఎంతమంది వచ్చారు చేతులు ఎత్తండి అన్నారు. మీ తల్లిదండ్రులకి చెప్పి నేను ఆఫీస్కి వెళ్తున్నాను వస్తానమ్మా అని చెప్పి ఎంతమంది బయట వచ్చారు అన్నారు. చేతులు ఎత్తండి అన్నారు. ఎవరైనా ఎత్తారనుకుంటున్నారా మీరు? ఒక్కడ కూడా ఎత్తలేదు. ఏం చేస్తాం మనం సాధారణంగా? వైఫ్కి చెప్పి బయటకు వస్తాం, పిల్లలకి చెప్తాం, పిల్లలకి ముద్దులు ఇస్తాం, మళ్ళీ వాళ్ళకి వచ్చేటప్పుడు ఏం తెస్తామో కూడా వాళ్ళకి హామీలు కూడా ఇస్తాం. మేము వచ్చేటప్పుడు నీకు అత్తేస్తాను ఇస్తున్నానా అని హామీలు కూడా ఇస్తాం. ఒకప్పుడు వారు కూడా మన కోసం అలాగే ఎదురు చూశారు. మనం ఎలాగైతే మన పిల్లల కోసం కాన్వెంట్కి వెళ్ళిపోయిన పిల్లలు మళ్ళీ ఎప్పుడు వస్తాడని గేట్ దగ్గర కాసుకుంటున్నామో, ఈ తల్లిదండ్రులు కూడా అలాగే వాళ్ళ పిల్లల కోసం ఎదురు చూశారు. కానీ మనము తల్లిదండ్రులు చూడలేదు. కానీ తల్లిదండ్రుల్ని మన భార్య బిడ్డలకి ఎలాగ చెప్పామో అమ్మ కూడా, తల్లిదండ్రులు ఎవరు కూడా నాకు బంగారం కావాలా మేడలు కావాలా అని ఎవరు ఆశించరు, ఏ తల్లిదండ్రులు ఆశించరు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలు క్షేమంగా ఉంటే చాలు అనుకుంటారు, అంతే తప్ప నన్ను బంగారం కొని వడ్డానం కొను లేదా ఖరీదైన చీర కొని నా పెద్ద పెద్ద బంగ్లాలో పెట్టిన ఏ తల్లిదండ్రులు కోరుకోరు. తనకున్న దాంట్లోనే కొడుకు కానీ కూతురికైనా ఉన్న దాంట్లోనే చూడమని వాళ్ళు ఆశిస్తారు. కానీ మనం ఆ పని చేయలేకపోతున్నాం. వాళ్ళకి ఏముంటుంది, సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈ కళ్ళజోడు పని చేస్తుందమ్మా, పవర్ తగ్గిపోయిందా, లేదా నేను బయటికి వెళ్తాను వచ్చేటప్పుడు నీకు బీపీ ట్యాబ్లెట్ తేవాలా, ఏ షుగర్ అవి పెద్ద ఖరీదు కూడా కాదు. బీపీ షుగర్ ట్యాబ్లెట్లు చాలా తక్కువగా ఉంటాయి, ₹1 కూడా ఉండదు ట్యాబ్లెట్. కానీ ఆ చిన్న విషయాన్ని కూడా మనం చేయలేకపోతున్నాం. లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మన భార్యకి పిల్లలకి ఏ విధంగా చెప్పి బయటికి వెళ్తున్నాము తల్లిదండ్రులు కూడా చెప్తే వాళ్ళ ఆనందానికి అవసరం ఉండదు. మీరు కూడా మీ తల్లిదండ్రుల పట్ల ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సొసైటీకి ఏం నేర్పిస్తాము అన్నదే ముఖ్యము. మన తల్లిదండ్రుల పట్ల మనం సక్రమంగా ఉంటే మన పిల్లలు మన పట్ల కూడా సక్రమంగా ఉంటారు. అందుచేత మనం తల్లిదండ్రులను ప్రేమించండి, వాళ్ళని ఆదరించండి. ఎక్కువ అంటే అన్ని చోట్ల రాంబాబు గారు లాంటి వృద్ధాశ్రమాన్ని సక్రమంగా నిర్వర్తించే వాళ్ళు మనకు దొరకపోవచ్చు. కానీ మన తల్లిదండ్రులు కూడా ఇటువంటి ఆశ్రమాలు ఉండకూడదు, వాళ్ళని మనమే చూడాలా. మీరందరూ కూడా ఆ విధంగా మీ తల్లిదండ్రులు ప్రేమించి, మీ బిడ్డలు ప్రేమించినట్టే మీ తల్లిదండ్రులు కూడా ప్రేమించి వాళ్ళ మంచి